వెల్కమ్ టు విజన్ 5 టీవీ. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్కు కోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఆరోగ్యం బాగాలేదు, సర్జరీ చేయించుకోవాలన్న కారణాలతో అతడికి 6 నెలల బెయిల్ను కోర్టు ఇచ్చింది. ఇక దర్శన్ జైలు నుంచి బయటికి రానున్నాడు. అసలు దర్శన్ జైల్లో ఉన్నా కూడా సకల సౌకర్యాలతో లగ్జరీ లైఫ్ను గడుపుతున్నాడనే విమర్శలు వచ్చాయి. జైల్లో రౌడీ షీటర్లతో కలిసి లాన్లో కూర్చొని కాఫీ తాగుతూ దమ్ము కొడుతున్న ఫోటోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసింది. ఇక ఓసారి జైలు నుంచి అలా కోర్టుకి దర్శన్ పోలీసులు తీసుకెళ్లిన టైంలో మీడియాకి మిడిల్ ఫింగర్ను చూపించాడు. దర్శన్కు రేణుస్వామి హత్య కనిపిస్తుందని దర్శన్ ఆందోళన చెందుతున్నట్లుగా ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తన ప్రేయసి పవిత్ర గౌడ్ను నెట్టింట్లో పదే పదే ట్రోలింగ్ చేస్తాడనే కారణంతో రేణుస్వామి మీద దర్శన్ అతి కిరాతంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆ కేసును బెంగళూరు పోలీసులు అతి చాకచక్యంగా ఛేదించారు. పవిత్ర గౌడ్ దర్శన్ వ్యవహారం మీద కన్నడ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో రూమర్లు వస్తూనే ఉన్నాయి. దర్శన్కు ఫ్యామిలీకి ఉన్న పిల్లలు ఉన్నా కూడా మళ్ళీ పవిత్ర గౌడ్ ప్రేమలో పడిపోయాడు. గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరు డేటింగ్లో ఉన్నారు. ఈ రేణుస్వామి హత్య కేసు తర్వాత వీరి వ్యవహారం బట్టబయలు అయింది. పవిత్ర కోసం దర్శన్ తన అభిమాని అని కూడా చూడకుండా కిరాతకంగా చంపేశారు. హత్య కేసులో దర్శన్ జైలుకు వెళ్ళినా కూడా ఆయన అభిమానులు కొంతమంది అతన్నే ఫాలో అవుతున్నారు. డి బాస్ ది గ్రేట్ హీరో అని మా అభిమానుల హీరో అంటూ దర్శన్ను జేజేలు కొడుతున్నారు. మరీ ఇలా బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ మళ్ళీ లోపలికి వెళ్తాడా, ఇంకేదైనా కారణాలతో బెయిల్ను పొడిగించుకుంటూ వెళ్తాడా అన్నది చూడాలి.